దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన ఒక చక్కని శ్రేష్టమైన సమయం కొరకై ఆ దేవాది దేవునికి నిండుగా వందనాలు తెలియచేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా ప్రాంతాలలో ఉండి చక్కని సందేశాలు వింటూ వారి ప్రోత్సాహాన్ని అందిస్తున్న వారికి కూడా వందనాలు. మీరు కూడా అందిస్తున్నందుకు స్తోత్రాలు. దేవునికి మహిమ. ఈరోజు మన అంశం ఏంటంటే, అవర్ సబ్జెక్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈస్ టుడే ఈస్ దైవజనుని ఆవశ్యకత. వాట్ ఈస్ ద వాల్యూ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ పాస్టర్? దైవజనుడు అవసరమా? దేవాలయంలోకి వస్తున్న మీరు దేవుని సేవ చేయటానికి ప్రత్యేకంగా పాస్టర్ గారు అవసరమా? మేము చేసుకోకూడదా? మేము పాడుకోకూడదా? మేము పాడితే, మేము చేస్తే, మేము చెప్తే సరిపోదా? మరి ప్రత్యేకంగా పాస్టర్ గారిని పిలవాలా? పాస్టర్ గారు రావాలా? దీనికి కూడా రావాలా? ఈ చిన్నదానికి కూడా రావాలా? ఈ చిన్నదానికి మనం చేసుకుంటే పోలా అనేవాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. అయితే ప్రేమతో చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు సొంతగా ఏర్పడలా. మీరు ఆలోచన చేస్తే పూర్వకాలంలో ఈ పాస్టర్ గారిని, ఇప్పుడు మనం పాస్టర్ గారు, దైవ సేవకుడు, దైవజనుడు అంటున్నాం. పూర్వకాలంలో యాజకుడు, ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనం దీన్ని చర్చి అంటున్నాం. పూర్వకాలంలో సినగోగ్ అనగా సమాజ మందిరము అనేవాడు. ఆ దినాలలో అలాగా, ఈ దినాలలో ఇలాగా. అప్పుడున్నవాడు, ఇప్పుడున్నవాడు దేవుని ప్రతినిధి అయినప్పుడు అసలు ఆయన అవసరమా? దైవజనుడు అని మనం పిలుస్తున్నాం కదా, అసలు బైబిల్లో ఆ మాట ఉందా? కెన్ వి ఫైండ్ ద వర్డ్ దైవజనుడు ఫ్రమ్ ద హోలీ బైబిల్? yes, it is sure. ఓకే, ఈ సందర్భంగా రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకరు, కీర్తనలు 90వ అధ్యాయము 1వ వచనానికి పైలైను ఒకరు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము ఒకరు. 1 by 1. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, ఏమి రాసింది? దైవజనుడా, ఎలీషా గారిని పిలుస్తున్నాడు. అంటే దైవజనుడు అనే మాట బైబిల్లోనే ఉన్నది. నెక్స్ట్, కీర్తనలు 90వ అధ్యాయము 1వ వచనానికి పైలైన, 1వ వచనానికి పైలైన అంటే అసలు వచనం ప్రారంభం కాకముందు లైన్ అనమాట. చదవని వారు చదవండి. దైవజనుడైన మోషే గారు. ఓకే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11. చదవని వారు చక్కగా చక్క. ఓకే, లెట్ us read the book of 1 Timothy chapter 6 verse 11. 11. దైవజనుడా. చాలు, విన్నారు కదా? ఇవి తరచుగా బైబిల్లో మనకు కనపడుతున్న మాటలు. ఈ దైవజనుడు అనే మాటను మనం ఆలోచన చేస్తే దాని అర్థం ఏంటంటే, దేవుని గీత, దేవుడు ఏర్పాటు చేసుకున్న దాసుడు, ప్రియ కుమారుడు, దేవుని సేవ కొరకై దేవుడు ఆయనను పిలిచిన క్రమము. పూర్వకాలంలో సమాజ మందిరం ఉంటే, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు వారు హయాము వరకు కూడా చర్చి లేదండి. చర్చి, ద చర్చ్ వాజ్ నెవర్ హ్యాపెండ్ ఆర్ బిల్ట్. బట్ ఆఫ్టర్ డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద చర్చ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. అంతేనా? అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములు చూస్తే సంఘము ఏర్పడింది. పరిశుద్ధాత్మను దేవుడు వరంగా ఇస్తానన్నప్పుడు ఆ వరాన్ని ఆత్మ రూపంలో కుమ్మరిస్తే ఆ ఆత్మ అక్కడ కూడుకున్న వారి మీద వరాలగా దట్ బికేమ్ ఏ చర్చ్. అయితే ఆ సంఘానికి దేవుడు నాయకుడుగా ఏర్పాటు చేశాడంట. అది కూడా అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనములో ఆ మాట ఉన్నది. బైబిల్ చదవండి, తీయండి. చదవని వారు చదవండి, చదివిన వారు ఆగిపోండి. 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు
మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. He made a ruler over the church or the president or the boss. ఇది నా మీలో చాలా మందికి అనుమానం రావచ్చు, పాస్టర్ గారు మరి చాలా మంది రెవరెండ్ అని పెట్టుకుంటున్నారు, బిషప్ అని పెట్టుకుంటున్నారు, రైట్ రెవరెండ్ అని పెట్టుకుంటున్నారు, పోప్ అని పెట్టుకుంటున్నారు కదా, ఇవన్నీ అసలు ఉన్నాయా? మీకు తెలుసు కదా, సాధారణంగా మనం ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు అవ్వాలంటే ఏం చదవాలి? MBBS చదవాలా? ఇంకేమైనా కోర్సులు ఉన్నాయా? అంతేనా? డాక్టర్ అనిపించుకోవడానికి MBBS అయితే MBBS లో అధికమైన కోర్సులు, ఉన్నతమైనవి చాలా ఉన్నాయి. ఉదాహరణకి MD, MS ఆర్థోపెడ్, MS న్యూరాలజీ అని, ఇంకా ఆ హార్ట్ కి సంబంధించి, దానికి సంబంధించి, దీనికి సంబంధించి ఎన్నో కోర్సులు ఉన్నాయి. డాక్టర్ అవటానికి MBBS, కానీ మీరు వెళ్ళిన తర్వాత MS చదివిన ఆయన దగ్గరికి MBBS అంటే ఊరుకుంటాడా? ఎందుకని? MBBS కన్నా ఉన్నతమైన కోర్సు. నేను అమెరికాలో MS చేసి వచ్చానని అని మీరు వెళ్ళే సాధారణంగా మీరు మామూలు డాక్టర్ అని అన్నారు అనుకో, అంటే డాక్టర్ అవడానికి మినిమం కోర్సు MBBS అయితే దానికన్నా ఉన్నతమైన స్థాయిని తెలిపే కోర్సులు అనేకం ఉన్నాయి. అలాగే పాస్టర్ అవడానికి కూడా మినిమం ట్రైనింగ్ ఉంటే దీంట్లోనే BD, MTH, అర్థమైందా? ఇంకా ఉన్నతమైన కోర్సులు ఏమున్నాయో వాటిని చేస్తే లభించే పట్టానే డిగ్రీయే. ఒకటేమో రెవరెండ్, రెండవదేమో బిషప్, మూడవదేమో రైట్ రెవరెండ్. ఇంకా తదితరమైన కోర్సులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని చేయటం వల్ల వచ్చే గౌరవ పట్టానే దైవజనునికి ఉన్న డిగ్రీలు. అవి అర్థం కాక ఇవన్నీ అవసరమా, ఇవన్నీ ఉరిచ్చారు అంటారు. స్టడీ చేయటం వల్ల సంపాదించుకొని వచ్చేదే డిగ్రీ. ఓకే, నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మరి ఇన్ని డిగ్రీలు కలిగిన పాస్టర్ గారు చదివి ఎన్నో సంపాదించుకుంటే ఈ చిన్న బర్త్డే కూడా పాస్టర్ గారిని పిలవాలా? చాలా మందికి సందేహం. ఇల్లు శంకుస్థాపన చేస్తే రాయేసేదానికి ఆయన అంత దూరం నుంచి పిలవాలా? చాలా మంది అంటారు మనం చేసుకుందాంలే ప్రార్థన, మనం కొనసాగించుకుందాంలే ప్రార్థన. మరి ఈయన చదివిన దానికి ఏంటి సార్థం ఏంటి? అసలు ఆయన అవసరం ఉందా, లేదా మనమే లాగిచ్చేసుకోవచ్చా అని మీలో ఎవరికైనా ఉంటే మొదటగా ఈయన దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడని గుర్తుపెట్టుకోండి. రెండోది, మీకు తెలుసు కదా, లోకంలో అందరూ సేవ చేయొచ్చా, చేయకూడదా? పాత నిబంధన ప్రకారము దేవుడు యాజక ధర్మాన్ని నిర్వహించడానికి ఒకే ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఆ గోత్రము పేరే లేవి గోత్రం. మోషే గారు నాయకత్వం వహించినప్పుడు ఆయన పక్కనే ఒక యాజకుడు ఉండేవాడు. ఆయన పేరు అహరోను. అహరోను కుమారులు వీళ్ళందరూ దేవుని సేవ చేయడానికి ఎన్నిక చేయబడ్డవారు కనుక ఒకరోజు ఒక రాజుగారు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఈ మాట జాగ్రత్తగా వినండి. అతని పేరు ఉజ్జియా. ఉజ్జియా రాజ్యాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నప్పుడు నేను ఇంత పెద్ద రాజు అయి ఉండగా దేవాలయానికి మళ్ళీ యాజకుడిని పిలిచి ఆయన చేత అర్పణ అర్పించమని, ధూపం వేయించమని అని మనం చెప్పే కన్నా నేనే చేసుకుంటే చేసుకోవచ్చా, చేసుకోకూడదా? రాజుగారు అనుకుంటున్నాడు ధూపవేదిక ఎక్కి, అంటే ఈ బలిపీఠం అంట ఆల్టర్ అంటాం కదా, ఇది ఎక్కి నేనే ఆ దేవునికి అర్పణ అర్పించుకుంటే పోరా, మళ్ళీ పాస్టర్ గారిని పిలిచి ఆయన కాడికి ఇచ్చి ఆయన చేత ఇవన్నీ చేయించుకోవటం అవసరమా అనుకున్నాట. నిజమే, న్యాయమేనా? చెప్పండి, న్యాయమేనా? రాజుగారు ఏం చేయాలి? రాజ్యాన్ని పరిపాలించాలి. రాజుగారి డ్యూటీ ఏంటి? దేశ ప్రజల బాగోగులు చూసుకుంటూ చక్కగా సమాంతరంగా రాజ్యాన్ని కొనసాగించాల్సిన ఆయన ఒక అడుగు ముందుకేసి ధూపాన్ని పట్టుకొని ధూప వేదిక వచ్చి దేవునికి అర్పణ చేస్తా ఉన్నారు. అక్కడున్న యాజకులు ఉన్నారు, అయ్యా రాజు ఉజ్జియా, దేవునికి ధూపం వేయట నీ పని కాదు. ఆయన రాజుగా తగ్గుతాడా? ఎవడరా నువ్వు? రాజునైనా నాకు తిరుగుందా? నేను ఏది చేసినా చెల్లిద్ది అన్నారు. మైండ్ ఇక్కడ పెట్టండి, ఈ మాట జాగ్రత్తగా రండి. చెయ్యాల్సిందేంటో చేయకుండా బోడి పెత్తనం ఉపయోగించిన కుక్క పెత్తనం అంటారు కదా,
అది ఏం చేయాలో అదే చేయాలా, నీకు అప్పచెప్పింది ఏదో అదే చేయకుండా ఈ రాజుగారు వాళ్ళ మాటలను పక్కన పెట్టి పక్కబా అని చెప్పి వాళ్ళందరినీ యాజకుల్ని దేవుని ప్రతినిధిని పక్కకు పెట్టి వెళ్ళి ధూపం పట్టుకొని దేవునికి వేయటానికి అలా చెయ్యి ఇలా చాపితే ద హ్యాండ్ బికేమ్ ఏ లెప్రసీ హి బికేమ్ ఏ లేపర్. ఎప్పుడైతే చెయ్యి చాచి దేవునికి అర్పణ అర్పించబోతున్నాడో కుష్టి వ్యాధి వచ్చిందంట. ఎందుకని? మంచి పనేగా చేసింది, మంచి పనేగా చేస్తున్నాడు, మరి ఎందుకు కుష్టి వ్యాధి వచ్చింది? కుష్టి వ్యాధి రావడానికి కారణం ఎవరు అర్పించాలి, ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు సంఘాన్ని నడపాలి, ఎవరు దేవుని యాజకుడు, ఎవరు దేవుని ప్రధాన యాజకుడు, ఎవరు దేవుని చేత ఏర్పాటు చేసుకున్న పాస్టర్ గారు, ఇవన్నీ పక్కన పెట్టి ఈ చర్చి మాదే, ఈ మైక్ మాదే, ఆ సౌండ్ బాక్స్ మాదే, ఈ మౌత్ కూడా మాదే, అప్పుడప్పుడు మా ఇంటికి ఎత్తుకెళ్తాం, మా ఇంట్లో ఫంక్షన్ అయితే మైకే పెట్టుకుంటాం, ఈ వాయిద్యాలు మాయే, ఈ కుర్చీలు మాయే, ఫంక్షన్ చేసుకుంటాం అంటున్నారా ఎవరైనా మీరు? ఇక్కడ రాజు అయిన వాడు దేవుని ధూప వేదిక ఎందుకు వెళ్ళి ధూపం వేయబోతున్నప్పుడు చెయ్యి కంటే తెల్లని కుష్టు వస్తే ఏమైపోయాడుగా? ఒక వింతైన మాట చెప్తా. మరి ఇప్పుడు ఆయన కోసం ఎవరు ప్రార్థన చేయాలి? అదేంటి జాగ్రత్త, మెలకు చూసారా? దైవజనుడిని కాదని వెళ్ళిపోయాం, ఓకే, అందుకు పరిణామం కుష్టు. మరి ఇప్పుడు ఆ కుష్టు పోవాలంటే నిజమే ఏదో ఒక మందు వాడతాం, అదే అయితే మందు కన్నా పూర్వకాలంలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? ప్రార్థన. యాజకుడు, ఇందాక మనం చదివాం కదా, దైవజనుడైన మోషే గారికి వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులు మొదట మాట్లాడారు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు అన్న అయిన అహరోను, అక్క అయిన మిరియాము. ఇప్పుడు ఆవేశంగా మాట్లాడినందుకు మిరియాము గారికి ఏమొచ్చింది? కుష్టి వ్యాధి వచ్చింది. మరి ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? అహరోను మిరియాము నోరు పారేసుకున్నారు, మరి మోషేకి వ్యతిరేకంగా ఇప్పుడు కుష్టి వ్యాధి వచ్చింది. మరి కుష్టి వ్యాధితో కుషించి చచ్చిపోతా, మరి ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? మోషే గారు. ఇప్పుడు ఎవరు అన్నారు వాళ్ళు? మరి మోషే గారు ఎట్లా ప్రార్థన చేయాలి? నువ్వేగా పాస్టర్ గారు అక్కర్లేదావయా, మనం చేసుకుందాం రావయా, ఈ చిన్న దానికే పిలవాలా, చిన్న బర్త్డేకి పిలవాలా, మళ్ళీ 100 రూపాయలు కాను మరి దీనికి. మీ కార్యాలయమో పెద్దవో చిన్నవో ఆతృతతో మాత్రం బాగా ఆశపడతారు. ఏదైనా జరిగేటప్పుడు వచ్చి తరగే పాస్టర్ గారు అంటే అయ్యేముందరా దీనికాడా, అమ్మా నువ్వు ఏమే ప్రార్థన, అక్క నువ్వు చేసే, పాస్టర్ గారు ఎందుకు? ఇప్పుడు చూడండి, మోషే గారి దగ్గరికి అహరోను, అయ్యా అయ్యా కుక్క చచ్చిందిలా ఉందయ్యా, అదిగో ఆమె తీసుకెళ్ళి అక్కడ ఊరి చివరిలో పెట్టారయ్యా, దయచేసి నువ్వు దేవునికి ప్రార్థన చేయి. ఇందాకేం మాట్లాడారా? అనాలా లేదా? ఇందాకేమో నోరు బారేసుకున్నారు అనాలా లేదా? కానీ అంటే నేనేం చెప్తున్నానంటే, దైవజనుడు అనే ఆయన ప్రాముఖ్యతను గ్రహిస్తే లేచిన, కదిలిన, చేసిన, అట్లన్నా ఇట్లన్నా ప్రార్థనకు నువ్వు ప్రయారిటీ ఇస్తే నీ కోరిక దేవుడు ఆయన ద్వారా నెరవేరుస్తాడు. నమ్మితే చెప్పండి కొట్టు. మనమే చేసుకుందాం, మనమే వండుకుందాం, మనమే వార్చుకుందాం, మనమే చదువుకుందాం, మనమే ప్రారంభించుకుందాం. నేను లేనా? నువ్వెవరివి? ఇక్కడ రాజెవరు చెప్పండి? రాజెవరు? రాజు. మరి రాజు ఎవరు అంటే రాజు. మరి యాజక వృత్తి ఎవరు చేయాలంటే యాజకులు చేయాలి, లేవీయులు చేయాలి, అహరోను వంశస్థులు చేయాలి. మరి నువ్వు చేయటం ఏంటి? ఇప్పుడు కుష్టి వ్యాధి ఎందుకు వచ్చింది? ఆవేశానికి. అంటే ఎవరు దేవుని చేత ఎన్నిక చేయబడ్డారో వారిని నువ్వు గౌరవిస్తున్నావా? వారిని మీ కార్యాల కొరకు పిలుస్తున్నావా? వారి ద్వారానే నీ చేయాలనుకుంటున్నావా? ఏముందనండి ఎవరు చేస్తారని అనుకుంటున్నావు? మరి ఇక దైవ సేవకుడు ఎందుకు? గుర్తుపెట్టుకోండి, ఒక మాట మీరు కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇంకొక ఉదాహరణ. ఇప్పుడు రాజైన ఉజ్జియా గురించి విన్నట్లుగానే రాజైన సౌలు గారి గురించి కూడా మీకు ఒక ప్రస్తావన తెస్తాను. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 13 verse 18. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుట చూచి, ఈ మాట వినండి, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి
దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రండని చెప్పి దహన బలి అర్పించను. ఎవరు బలి అర్పించాలని ఒక ఆలోచనతో అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు. ఇక్కడ రాజైన సౌలు గారు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. నేను ఇప్పుడే చెప్పా కదా, ధూపము ఎవరు వేయాలి? దైవజనుడు, యాజకుడు వేయాలి. అలాగే దహన బలి ఎవరు అర్పించాలి? దైవజనుడే అర్పించాలి. మీ వద్దగా మీరు తేవటమేనమ్మా, రాజుగారు నువ్వు తప్పుకో, నేనే తీసుకెళ్ళి పెడతాను పెట్టారు. అర్థమైందా? మీరు రావటం తేవటం అక్కడ వరకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకుడు ఇక్కడ ఉంటాడు, ప్రతినిధి ఉంటాడు, సంఘ కాపరి అంటాం. ఆ సంఘ కాపరి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చేతికి ఇచ్చి, అయ్యా మీరు మా కొరకు ధూపం వేయండి, లేకపోతే మా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు సుమియోను గారు ఒక బాబుని ఎత్తుకొని దేవునికి వందనాలు చెప్తున్నాడు. ఎవరా బాబు? సుమియోను గారు ఒక బాబుని ఎత్తుకొని దేవునికి వందనాలు చెప్పాడంటే ఎవరా బాబు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడు నేనంటాను, యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి ఆల్రెడీ డైరెక్ట్ గా దేవుని దగ్గర చేసుకోవచ్చుగా. దేవాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరుంటారు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకత్వాన్ని జరిగించే యాజకుడు ఉంటాడు. గుర్తుపెట్టుకో. చర్చికి వచ్చిన తర్వాత ఎవరుంటారు? దేవుని ఏర్పాటులో ఉన్న పాస్టర్ గారు ఉంటాడు. పాస్టర్ గారు రావట్లేదు, పాస్టర్ గారు లేడని సొంత పెద్దను ఉపయోగించగాక ఇక్కడ సౌలు రాజు. అర్పణలు తెచ్చేది ప్రజలు, వాటిని అర్పించేది దేవుని చేత ఏర్పాటు చేసుకున్న దాసులు. ఇక్కడ దేవుని చేత ఏర్పాటు చేయబడిన దాసులు ఎవరంటే ప్రవక్త అయిన సమూయేలు గారు. సమూయేలు గారు రావలసిన సమయానికి రాలా. 7 రోజులు ఆలస్యమైందంట. 7 రోజులు ఆలస్యమైతే జనాలు చెదిరిపోతా ఉన్నారు. తెచ్చిన అర్పణలన్నీ ఉసూరుమంటా ఉన్నాయి అన్నప్పుడంట రాజైన సౌలు గారు ఒక సాహసం చేశాడు. ఏం చేశాడు? జనాలు వెళ్ళిపోవడం చూసి అర్పణకు ఆలస్యమై ఇటు పక్క సమూయేలు గారు రాకపోతేను జనాలు అంటున్నారంట, మీరందరూ అర్పణ తీసుకురండి, నేనే అర్పిస్తా. నువ్వెవరవి? నీకు ఇచ్చిన వృత్తి ఏంటి? నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? ఆయన రాకపోతే నువ్వు సంతోషపడతావా? ఆయన రాకపోతే ఆయన స్థానంలో నువ్వు ఉంటావా? నిన్ను పిలిచాడా? నిన్ను ప్రేమించాడా? నీకు దర్శనం ఉందా? నీకు వాగ్దానం ఉందా? నీకు స్పష్టంగా ఆయన పిలిచిన ఆ సేవకురాని ఎప్పుడైనా ఒక నినాదం ఉందా? నేనేం చేసేస్తా, నువ్వు చేయటానికి నీకు ఇచ్చిన వృత్తి ఏంటో గుర్తుపెట్టుకో. అందుకు ఏం జరిగిందో మీరు చూస్తే ఆ 11-13 వచనం చదవండి. అందుకు సమూయేలు ఇట్లనే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన, చూడండి, నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసిదివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద, చూడండి, దేవుని ప్రణాళిక ఏంటంట? సదాకాలం ఉంచాలనుకున్నాడంట. కానీ యెహోవా అయితే నీ రాజ్యము నిలువదు. ఎందుకని నిలువదు? రాజుగారిని కావాలనుకుని ఏర్పాటు చేసింది దేవుడే కదా. మరి కావాలని ఏర్పాటు చేసుకున్న రాజ్యం మీద నుండి నేను నిన్ను తీసేస్తున్నా అని సౌలుతో దేవుడు పలకటానికి కారణం ఏంటి చెప్పండి? గివ్ మీ స్ట్రైట్ ఆన్సర్. వై హీ రిజెక్టెడ్ కింగ్ సాల్ యాజ్ ఎ కింగ్? కారణం చెప్పండి. కారణం, సమూయేలు గారు ప్రవక్త అయ్యుండి, దేవుని యాజకుడు అయ్యుండి నడపవలసిన క్రమాన్ని సమూయేలు గారి బదులుగా సౌలు గారు నడుపుతున్నాడంట. అక్కడ ఇందాక చెప్పాను ఏమని? రాజైన ఉజ్జియా రాజ్యాన్ని ఆడటానికి బదులుగా ధూపవేదిక దగ్గరికి ధూపాన్ని తెచ్చి ఆయన వేయబోయాడంట. అందుకు కుష్టు వ్యాధి వచ్చిందంట. ఈయన అర్పించాడంట. అందుకు రాజ్యమే కూలిపోయిందంట. విన్నారా? అంటే ఎవరేం చేయాలి? ఎవరి వృత్తి ఏంటి, ఎవరి డ్యూటీ ఏంటి, ఎవరి క్రమం ఏంటో ఆలోచన చేసుకొని ఇవి మనస్సులో పెట్టుగా ఒకరోజు మోషే గారికి వ్యతిరేకంగా ఒక కొత్త సమూహం ప్రారంభమైంది. ఏంటా సమూహం అంటే? కోరహు, అబీరాము, దాతానుల సమూహం. వీళ్ళు ఎంతమందో తెలుసా? 250 మంది వ్యతిరేకంగా మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఏ మోషే, నువ్వు ఒక్కడవే యాజకుడువా?
మేం కూడా యాజకులమే. నువ్వు ఒక్కడివే సత్యవంతుడువా? మేం కూడా సత్యవంతుడమే. నీతోనే దేవుడు మాట్లాడాడా? మాతో కూడా మాట్లాడాడు. నువ్వు ఒక్కడివే లీడర్వా? మేం కూడా ఈ రోజు నుంచి. నీలో ఎవరైనా పాటలు పాడుతుంటే అనుకున్నారా? పాస్టర్ గారు నువ్వు పాడేది మేము కూడా పాడతాం. పాస్టర్ గారు నువ్వేంటి వాక్యం చెప్పేది? మేము కూడా చెప్తాం. పాస్టర్ గారు నువ్వు ఒక్కడవేనంటే మాకు కూడా స్వస్థతలు ఉన్నాయి, మాకు కూడా వరాలు ఉన్నాయి అంటారా? ఎవరు కాదంట్లా. కానీ నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడితే నీ వృత్తి ఎప్పటికీ కొనసాగిద్ది. కానీ ఏదో దొడ్డిదారును అట్టా ఇట్టు వచ్చి నేను కూడా చేయాలనుకుంటే ఒకరోజు అదే దెయ్యం నీ మీదకి వచ్చి దేవుని జాగ్రత్త. కనుక ఇప్పుడు చిన్న మాట జాగ్రత్తగానండి. ఇప్పుడు ఆ ముగ్గురు పోగయ్యారు. ఏమంటున్నారు వాళ్ళు? నీతోనే కాదు, అసలు నీతో మాకు పని లేదు, నిన్నే కాదు మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నా. నిజమేనా? దేవుడు ఇశ్రాయేలు నడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషే గారిని ఏర్పాటు చేసుకుంటే మరి వీళ్ళెవరు? కొత్త పాస్టర్ గారులు బయలుదేరారా? అవును, ఇలా చాలా మంది గొంతుకి సందుకు అన్నట్టుంది. నిజంగా పాస్టర్ గారిని నేను తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ నిన్ను పిలిచాడా? నీకు వరం ఉందా? నీకు ఆజ్ఞ ఉందా? దేవుని దగ్గర నుంచి స్పష్టమైన సంకేతం అనగా దర్శనము కానీ ఇంకేదైనా ఆనవాలు ఉందా? నాకుంద కనుకనే నేను ఇక్కడ నిలబడ్డా. నేను ఒకప్పుడు కూడా ఫోటోలు తీస్తూ ఇంకేదేదో ఫోటో బ్యాగ్ తగిలించుకొని వెళ్తుంటే దేవుడు అన్నాడు స్పష్టంగా, ఒక పాస్టర్ గారిని పిలిచేలా తగిలించుకోవాల్సిన బ్యాగ్ ఒకటి, తగిలించుకున్న బ్యాగ్ ఒకటి. నిన్న అదిరిపాటుగా పిచ్చి మీద పడ్డవాళ్ళు అట్టుగా నేను కూడా స్టూడియోకి వెళ్తా ఉంటే అదిరిపాటుగా ఎవడు కొద్దుకుండా డామున పడితే 2 మోకాళ్ళు పగిలిపోయి 2 మోకాళ్ళ నుంచి రక్తం వస్తా ఉంది. అప్పుడు వెంటనే నాకు ఒకటి ఆలోచన వచ్చింది. నన్ను ఎవరు గుద్దలేదు, నేను ఎందుకు పడ్డాను? నేను ఎవరిని గుద్దలేదు, నేను ఎందుకు పడ్డాను అంటే దేవుడు నన్ను పిలిచిన సేవ ఒకటి, చేస్తున్న సేవ ఒకటి కనుక ఆ రోజే దేవుడు నాకు అర్థమైపోయింది, నన్ను దేవుడు సేవను పిలుస్తున్నాడని. ఆ బ్యాగ్ని విడిచి ఈ బ్యాగ్ని నేను తగిలించుకున్నా కనుక ఈరోజు అక్షరాల 4 ప్రాంతాలలో దేవుడు సువిశేషమైన సేవను చేయిస్తున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. పిలిచాడా? నీకు ఆ పిలుపు ఉందా? నేను అందుకే అంటున్నా, దైవజనుడంటే ఆవశ్యకత ఉందని భావిస్తున్నావా? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడిని గౌరవిస్తున్నావా? ఆ భయము, ఆ యొక్క ఉద్దేశం నీకుందా? సొంతగా ఏదైనా లాగిచ్చేసుకుంటున్నావా? ఆయన అప్పగించిన దాన్ని ఆయన చేయడానికి ఆయన ఉన్నాడు. నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. నీ బాధ్యత ఏంటంటే పాడు. నీ బాధ్యత ఏంటంటే 5 నిమిషాలు వాక్యం చెప్పు, తప్పులేదు. కానీ కొన్ని కార్యాలు ఎవరు చేయాలి? కొన్ని కార్యక్రమాలు ఎవరి ద్వారా జరగాలి? అది నువ్వు భావిస్తున్నావా, లాగిచ్చేసుకుంటున్నావా? నీ ఇష్టం. కానీ నా ప్రశ్న ఏంటంటే దైవజనుని ఆవశ్యకత ఉందా? మీకు ఒక మాట చెప్పరా అండి? ఒక మాట చదువుదామే. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ 1:1 ద బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 1:1 పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాడు. పూర్వకాలం ఎలాగ మాట్లాడాడు? మనుషులతో డైరెక్ట్ గా మాట్లాడేవాడు ఆ దేవుడు. ఆయన స్వరం వినటం ఎవరు సాధ్యం కాదు. పూర్వకాలంలో మనందరితో అంట ప్రవక్తల ద్వారా. ఇప్పుడే చెప్పే కదా, పూర్వకాలం ప్రవక్తలను కొందరు అన్నారు, వారికి ఉన్న టాలెంట్లు బట్టి ప్రవక్తలు అన్నారు, యాజకులు అన్నారు, ప్రధాన యాజకులు అన్నారు. దేవుని సేవ చేసే వారిని అలాగూ పిలిచారు. వాళ్ళ ద్వారా మన జనాలతో మాట్లాడారంట. అంటే వాళ్ళ ద్వారా కార్యక్రమాలు. ఇప్పుడు చెప్పే కదా, యేసు ప్రభువారిని దేవాలయంలో తీసుకొచ్చి అర్పించడానికి చూసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా అర్పించట్లా. అక్కడున్న యాజకుడైనా సుబియోన్ అనే ప్రధాన యాజకుడైనా ఆయన చేతులు పెట్టాయా అంటే ఆయన తీసుకెళ్లి దేవుని దగ్గర, ప్రభువా ఈ బిడ్డను దీవించని. నీ జీవితంలో కూడా దైవ సేవకుడు అంటే విలువనిచ్చి ఆయన ద్వారా ప్రార్థన కోరుకుంటావో, లేదా సహాయం కోరుకుంటావో, స్వస్థత కోరుకుంటావో, మా సమస్య అని చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి ప్రయత్నం చేసి విలువనిస్తే, ఆయనకు విలువిస్తే, నేను అంటున్నాను మోషే గారికి విలువనిస్తే ఆ విలువ నీకు వస్తుంది. మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైంది చెప్పండి? మోషే గారికి వ్యతిరేకమైతే దేవుడు అన్నాడు, ఇంతవరకు ఎన్నడూ చూడని వింతైన కార్యం ఇప్పుడు చూస్తావు మోషే. నువ్వు మీ అన్న అహరోను పక్కకు పోండి, పక్కకు పోయారు. వీళ్ళందరూ పక్కకు పోండి, వీళ్ళు పక్కకు పోయారు. ఏమైంది?
ఆకాశం నుండి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే భూమి నోరు తెరిచి వారు ఉన్న 250 మంది కూడా మెల్లిగా భూమిలోకి వెళ్ళారంట. ఎందుకు వచ్చింది తిప్పలు? మోషే ఎవరు? దేవుని యాజకుడు. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే మిరియాం ఏమైంది? కుష్టి వ్యాధి వచ్చింది. మోషేకి వ్యతిరేకంగా పోగైన వారు ఏమయ్యారు? భూమిలో కలిసిపోయారు. దేవుని యాజకుడిని గౌరవిస్తున్నావా? దైవ సేవకుడు అంటే గౌరవంగా మాట్లాడుతున్నావా? దైవ సేవకుడు అంటే భయం ఉందా? దైవ సేవకుడు అంటే అసలు ఎవరు అనుకుంటున్నావు? ఆఫ్టర్ పాస్టర్ నీదేముందా అంటున్నారా? పాస్టర్ ఏమి లేదు, తోస్తే పడేయమంటాడు. కానీ ఆత్మలో ఏమన్నా? ఆత్మలో శక్తి ఉందా? ఆత్మీయ వరాలు ఉన్నాయా? ఆలోచన చేసుకొని దైవజనుని గౌరవించు. ఆ బాధ్యత నీకుందని గుర్తెరిగి బాధ్యతాయుతంగా నీ సేవ లేక నీ దైనందిన జీవితాన్ని కొనసాగించుకో. ఎక్కడ కూడా సొంత పెత్తనాన్ని వినియోగించొద్దు. అలా చేసిన ఉజ్జియా ఏమయ్యాడు? కుష్టి వ్యాధిగ్రస్తుడయ్యాడు. అలా చేసిన సౌలు ఏమయ్యాడు? చనిపోవటానికి కారణమైపోయింది. తొందరగా చచ్చిపోయాడు, మీకు తెలుసు లేదు. అలా చేసిన మోషే గారికి వ్యతిరేకంగా ఉన్న మిరియాం ఏమైంది? కుష్టి వ్యాధి. అలా చేసిన 250 మంది దాతాను, అబీరాము, కోరాహులు ఏమయ్యారు? భూమిలో పడి చచ్చారు. ఇంకెంతో మందిని చూస్తున్నాం గనక గౌరవంగా రండి. గౌరవం దేవుని సంబంధమైన వ్యక్తికి ఇవ్వండి. ఇంకా మీరు అనేక విషయాలు ఆశీర్వాదం పొందండి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.